అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్. జనరల్గా ఏంటంటే కిడ్నీ సమస్యలతో అనేక మంది బాధపడుతుంటారు. వీటికి ఒక చక్కటి పరిష్కారం. గతంలో అయితే మా దగ్గర కూడా మూలికలకు వచ్చి 5-6 నెలలు వాడిన తర్వాత ఏదో కొద్దిగా తగ్గిందని అనేది. ఈరోజు మాత్రం 100%గా 30 రోజులల్లా, ఎందుకంటే మేము బ్లడ్ పెరుగుతానికి ఒక లేహ్యము అనేక రకాలుగా ఇస్తుంటాం కాబట్టి మా దగ్గర చాలామంది రికవరీ ఇమ్మీడియట్గా నెల రోజుల్లో చాలా బాగుంది అనే స్థాయికి తీసుకొచ్చాము. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చిల్లగింజలని దొరుకుతాయి మార్కెట్లో. చిల్లగింజల్ని నీటి శుద్ధి కోసం ఒక 5-6 గింజల్ని బిందెలో వేస్తారు. గతంలో పురాతన కాలంలో ప్రతి ఇంట్లో చిల్లగింజలు ఉండేది. కానీ ఈరోజు ఏంటంటే ఆ చిల్లగింజలన్న మాట అనేది ఎవరికి అంటే ఆన్లైన్లో కూడా అతి తక్కువ ఎంతో రేటు పెట్టి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ గింజల్ని కనుక ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళంటే ఒక 2 కిలోలు తెచ్చుకోండి. ఒక ఇనుప కళాయి పెట్టి దాంట్లో ఆ చిల్లగింజలు అందులో పోసి సన్నని మంట మీద ఓన్లీ కట్టెల పొయ్యి మీదనే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సన్న మంట మీద వేడి చేస్తే అవన్నీ బొగ్గుల్లాగా నల్లగా అవుతాయి. ఆ తర్వాత వాటిని కూడా బాగా మంట పెట్టి అంటే చిన్న మంట మీద చాలాసేపు మినిమము ఒక 4-5 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మొత్తం తెల్లగా దాంట్లో బూడిదలాగా అవుతుంది. క్షారం అంటుంది దాన్ని, చిల్లగింజల క్షారం. అది కనుక మార్నింగ్ ఒక 1000 mg అంటే ఒక చెంచాలో సగం గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని కనుక మీరు తాగగలిగితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మీరు వాడవలసింది ఏంటంటే కొండపిండి. ఈరోజు మన దురదృష్టం ఏంటంటే మన గూగుల్లో కానీ లేకపోతే మన ఎంతోమంది వైద్యులు కూడా దాన్ని పిండి గొమ్మని కొండపిండి అని చూపెడుతారు. అసలు కొండపిండి అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఆనవాళ్ళు చెప్తాయి. ఎందుకంటే మా ఫ్యాక్టరీలో అయితే చూపెట్టగలుగుతాం కానీ ఇప్పుడు చూపెట్టలేము. ఈ కొండపిండి ఒరిజినల్ అనేది ఏంటంటే ఆకులు ఉంటాయి సగము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత పొడు కాడ ఉంటుంది అనుకోండి, ఇక్కడ దాకా ఆకులు ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పూలు ఉంటాయి. మీరు ఎక్కడైనా కూడా నేను ఎన్నో ఇంటర్వ్యూలలో వాటిని తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. అయితే ఈరోజు మనము పిండి గొమ్మని వాడుతున్నాం. పిండి గొమ్మ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, పిండి గొమ్మ ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, ఆకులు. అది కాదు, అది ఒరిజినల్ కాదు. అంటే సగమేమో ఆకులు ఉండాలి, సగమేమో పూలు ఉండాలి. అది ఒరిజినల్ కొండపిండి. కాబట్టి ఇది కొన్ని ప్రాంతాలనే జనరల్గా ఏంటంటే మనకు కర్ణాటకలో కొంత లభ్యమవుతున్నాయి, ఒరిస్సా బార్డర్లో కొన్ని ఉన్నాయి, మన మహారాష్ట్ర వెళ్తుంటే కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అన్ని చోట్ల ఇవి దొరికే పరిస్థితి లేదు. దాన్ని మేము ఓన్గా కల్టివేషన్ చేస్తున్నాం ఒక 8 ఎకరాల వరకు. దానికి ఏంటంటే ఆ సీడును కూడా చాలామంది నా దగ్గరకు వస్తే సీడ్ కూడా ఇచ్చి, ఎందుకంటే ఇది అంతరించిపోయిన పంట. జనరల్గా ఏంటంటే మనకు మూలికలు కనుక మూలికలని అసలు వాస్తవంగా ఆ మూలికలు గుర్తించాలి. అది లేకుండా రకరకాలుగా అనేక మంది చెప్తుంటారు. ఇదేంటంటే ఒక 10% వాడుకుంటే 90% ఏంటంటే పసుపు, మన అల్లం, ఈ రకరకాలుగా వాటి ఇంగ్రీడియంట్తో మేము మా దగ్గర అయితే ఇది ఒక 150 గ్రాముల పొడి ఇస్తాం. ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. ఉదయం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాములు కనుక గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్లో కలుపుకొని కనుక తీసుకుంటే ఒక నెల రోజులలో ఒకటి చిల్లగింజల బస్సం, ఇంకొకటి ఈ 2. దీన్ని ఏంటంటే ఆవు వెన్నతో పాటు తీసుకోవాలి. మా దగ్గర 100 ఆవుల గోశాల ఉంది కాబట్టి ఒక 1/2 కేజీ ఆవు వెన్న ఇస్తాం. దాన్ని తప్పకుండా ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. ఇది గతంలో మాకు కూడా అంటే ఏంటంటే కొంతమంది మహానుభావులు, బోర్ల సుధాకర్ గారని ఒక మిత్రుడు 20 సంవత్సరాలు ఆ మొక్కల మీద రీసెర్చ్ చేసి ఏ మొక్కలు ఎక్కడుంటాయి, ఏ మొక్క ఏ నెలలో వస్తుంది అని ఆ మొక్కల పేర్లు కూడా సరిగా, ఇప్పుడు జనరల్గా మనం గూగుల్లో కొట్టగానే కొండపిండి అని కొట్టగానే పిండి గోమ వస్తుంది. మీరు ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ యొక్క పచారీ కొట్లు అంటే ఆయుర్వేద మందులు అమ్మేది పచారీ కొట్టు అంటారు. ఆ కొట్లలో పోయి మీరు ఎక్కడ అడగానే మీకు దొరికేది పిండి గొమ్మ. అది వాడితే ఏమైందంటే మీకు 10% కాదు 5% పనిచేస్తుంది. 5 to 10% అంతకంటే ఎక్కువ పనిచేయదు. అదే ఒరిజినల్ కొండపిండి కనుక మీరు సేకరిస్తే మీరు తప్పకుండా 100% అసలు వాస్తవం ఏంటంటే అసలు ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది లేకుండా చేయొచ్చు. నేను చాలామందికి ఈరోజు ఎంతోమందికి మేము ఇస్తున్నాము. వాళ్ళ మీద ఏంటంటే వందలాది మందికి ఇస్తున్నాము. తీసుకున్న ఒక వ్యక్తి 100% 100% ఒక నెల రోజులలో ఇది చాలా బాగుంది సార్, నాకు ఎనర్జీ పెరిగిందని అంటారు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా కిడ్నీ సమస్యలతో ఎవరైనా బాధపడి ఉంటే స్వచ్ఛమైన కొండపిండిని ఏ విధంగా సేకరించాలి, అది ఏ విధంగా ఉంటుంది, దాని పూలు ఆకులు ఏ విధంగా ఉంటుంది మాకు కాల్ చేస్తే మీకు అవన్నీ చూపిస్తుంటాము. ఎందుకంటే జనరల్గా కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు చేగొండి మొక్క పక్షవాతానికి వాడతారు. అదే మొత్తం అంతరించిపోయిందంటే నేను ఒక
4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు జనరల్గా ఏంటంటే నా పిల్లలు ఒక 5-6 తీసుకొని పోయి దాంట్లో జల్లెడ పడితే మనకేంటంటే అనేక ప్రాంతాల్లో దొరికింది. నెలకు 2-3 క్వింటాలు తీసుకొచ్చే స్థాయికి ఎదిగాం. కాబట్టి మీకు కూడా అందుబాటులో ఏమన్నా ఆ మొక్కని కనుక మీరు చూడగలిగితే మీరు తెచ్చుకొని, ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లము అతి సామాన్యులకు వస్తుంటుంది కాబట్టి వాళ్లకు మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి. ఆ మొక్కని మీకు ప్రత్యక్షంగా నేను వాట్సాప్లో కానీ ఏదైనా చూపిస్తా. జనరల్గా ఏంటంటే దాన్ని ఏమైనా గుర్తుపడితే మీరు కూడా మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు, కిడ్నీ బాధితులకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా బుధ గురు శుక్ర మిర్యాలగూడలో ఉంటా, శని ఆది సోమ హైదరాబాద్ ఉంటా. తప్పక కాల్ చేసి వచ్చి కలుస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్, మిర్యాలగూడ.